రాజంపేట మండలం మన్నూరు ఎర్రబెల్లిలో నివాసం ఉంటున్న 7వ తరగతి విద్యార్థిని బోధనపు తర్షప్రియ శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి కనిపించడం లేదని బాలిక తండ్రి మహేశ్వరయ్య మన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పాప ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక అదృశ్యమైందని మీడియా గ్రూపుల ద్వారా తెలుసుకున్న రాజంపేట నియోజకవర్గం టీడీపీ నేత గంటా నరహరి స్పందించి వెంటనే ఆ పాప ఆచూకీ తెలియజేసిన వారికి వెంటనే 50,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. అదేవిధంగా మన్నూరు పోలీసులు పాప ఆచూకీ ఎవరికైనా తెలిస్తే ఈ కింది నెంబర్లు 9122100573, 9121100572 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలపాలని కోరారు. మహేశ్వరయ్య వాళ్ళ అమ్మాయి తర్షప్రియ అనే అమ్మాయి 4:30 మధ్యలో ఇంట్లోంచి తెలియకుండా లాక్ ఓపెన్ చేసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంట్లో తర్వాత 6 తర్వాత చూసుకున్న తర్వాత ఇమీడియట్గా దానికి సంబంధించి వాళ్ళు ఎదిగి పోలీస్ స్టేషన్ వచ్చారు. వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. దీని మీద ఇమీడియట్గా మేము మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసినాము. రిజిస్టర్ చేసి మేము సీసీ కెమెరాస్ అన్ని పరిశీలిస్తే మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి అమ్మాయి ఇండివిజువల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. కెమెరా ఫుటేజ్ వచ్చింది. ఇమీడియట్గా టీమ్ ఫామ్ చేసి అమ్మాయి కోసం ఎదుగుతున్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా అన్ని గ్రూప్లో కూడా పోస్ట్ చేసాము అమ్మాయి ఫొటోస్ ఇతర వివరాలు కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా కొద్దిగా అమ్మాయిని ఎక్కడ ఉన్నా ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అమ్మాయి వాలంటీర్గా ఇంట్లోంచి వచ్చింది. ఎందుకు వచ్చింది ఏమనేది వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి నిన్న మార్క్ చూపించలేదు ఎందుకు అని అడిగారట. గట్టి అయిపోయినామని అమ్మ అడగడంతో ఆ విషయం ఏదైనా వెళ్ళిందని ఒక అనుమానంగా ఉంది. సో ఇమీడియట్గా దాని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి అమ్మాయి కోసం ఎదుగుతున్నాం.